నాన్న చనిపోయిన తర్వాత జీవితం మా ఇల్లు మాటలు మరిచిందే. గలగల వినిపించే నాన్న నవ్వులు గాలిలో కలిసిపోయాయి. ప్రేమగా మాట్లాడే మాటలు, బాధ్యతతో తిట్టే తిట్లు ఆకాశానికి ఎగిసిపోయాయి. ఎప్పుడు ఇంటి ముందు దర్జాగా కనిపించే నాన్న ఇప్పుడు అదే ఇంటి గోడకి ఒక ఫోటోలా వ్రేలాడుతున్నాడు. ఎన్నో ఫోటోలున్నా నా ఫోన్లో నాన్న ఫోటోలే చాలా తక్కువ. ఆయన ఉన్నప్పుడే ఎందుకు తీసుకోలేకపోయావు అని నా మనసు నన్నే నిలదీస్తుంది. ఒక్కసారి నాన్న చేత్తో దెబ్బలు తినాలని గట్టిగా కౌగిలించుకుని ఆయన మీద ఉన్న ఇష్టాన్ని కన్నీళ్లతో చెప్పాలనుంది. ఈ బాధ జీవితాంతం వెంటాడుతుందేమో, సంతోషానికి కోపం వచ్చిందేమో, మా నవ్వుల్ని మాకు దూరంగా తరిమేసిందే, నిద్రకి కూడా బాధేసిందేమో, కనురెప్పలతో కన్నీళ్లని నొక్కి పట్టేసిందే. నా మనసుకి సర్ది చెప్పుకున్నా బయటికి ఏడుస్తూ కనిపించకని, కానీ అమ్మ నవ్వడమే మర్చిపోయింది. అర్ధరాత్రి లేచి నాన్నని తలుచుకుంటూ ఏడ్చే ఆమె ఏడుపు నన్ను చీల్చేస్తుంది. నాన్న ఉన్నప్పుడు ఎంతో ధీమాగా బ్రతికేవాళ్లం, కానీ ఇప్పుడు నాన్న లేని పిల్లలు అని దీనంగా చూస్తుంది సమాజం. దినకర్మల తర్వాత చుట్టాలంతా వెళ్ళిపోయారు. మా ఇంటి దిక్కు ఎవరు చూడలేదింకా. అప్పుడే అర్థమైంది, నాన్న లేకపోతే గూడు చెదిరిన దిక్కులేని పక్షులమే అని. నాన్న లేనప్పుడే తెలిసింది బ్రతుకు ఇంత బరువు ఉంటుందా అని, నాన్న ఎంత బలవంతుడో అని. ఇన్ని రోజులు నాన్న భుజాలపై నిల్చున్నాను, ఇప్పుడు ఆ భుజమే విరిగిపోయింది. నా కాళ్లపై నిల్చోవడం నేర్పుకోవాలి. ఇదేమైనా నాన్న ఉన్నాడనే ధైర్యంతో ఎదగడం, నాన్న లేడనే బాధతో పెరగడం. ఎంతో వ్యత్యాసంతో కూడుకున్న ప్రయాణం. మీరెక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. నాకు తెలుస్తుంది ఈ వీడియో ఎక్కడిదాకా వెళ్ళింది అని.